అందరికి నమస్తే. గ్రూప్ 2 వాయిదా వేసింది ప్రభుత్వం. గుడ్ న్యూస్. వాళ్ళకి పోస్టులు పెంచితే ఇంకింత మరింత గుడ్ న్యూస్. అయితే గ్రూప్ 2 వాయిదా వేసే కన్నా ముందు జరిగిన హైడ్రామాని మీకు గుర్తేద్దామని వీడియో చేస్తున్నా. ఎంత హైడ్రామా వేసింది ప్రభుత్వం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగింది ఈ విషయంలో. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మధ్యలో డ్రామా నడిపించారు. రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ రంగంలో దిగి వాళ్ళ మీద ఎన్ని అభాండాలు వేసింది తెలుసా? ఒకటి, బీఆర్ఎస్ టీం వీళ్ళంతా రాజకీయ కోవట్టులు అని తీసుకొచ్చారు. రెండొకటి, వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్స్ $100 కోట్లు సంపాదిస్తారు ఒక్క నెల వాయిదా వేస్తే. ఒక్క నెల వాయిదా అంటే ఇప్పుడు ఎన్ని నెలలు వాయిదా పడ్డది? ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 అంటే ఆల్మోస్ట్ 600 కోట్లు సంపాదిస్తారు ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం. అంటే వాళ్ళకు అనుకూలంగా మలుచుకోనికినేమో ఏమి కాదు, అదే జనాల అవసరాల కోసమో లేకపోతే నిరుద్యోగుల అవసరాల కోసం వచ్చే వరకు మాత్రం రకరకాల అభాండాలు వేస్తారు. బీఆర్ఎస్ టీం అని చెప్పి కొంతమంది నిరుద్యోగుల మీద ముద్ర వేసిండ్రు. ఈ బీఆర్ఎస్ టీంతోనే అంతకుముందు ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వాళ్ళతోనే వీళ్ళు రాజకార్యాలు నడిపించిండ్రు. వాళ్ళనే వాడుకున్నారు, వాళ్ళతోనే ప్రచారం చేయించిండ్రు, వాళ్ళనే గాంధీభవన్ పిలిచి మాట్లాడిండ్రు, వాళ్ళనే రేవంత్ రెడ్డి గారు కలిసిండ్రు, వాళ్ళనే ఠాక్రే కలిసిండ్రు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అప్పుడు ఉన్నాయన, వాళ్ళనే మదియాసి గౌడ్ గారు కలిసిండ్రు, వాళ్ళనే రకరకాలుగా బస్సులు ఎక్కి తిప్పించారు, బస్సు యాత్రలని ఎలక్షన్స్ ముందు. పాపం వాళ్ళు కూడా ఉద్యోగాల కోసమని ఊరూరా తిరిగి కాంగ్రెస్కి ఓటేయండి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పుకున్నారు. దానిలో వాళ్ళ పని వాళ్ళది. కాంగ్రెస్ వాళ్ళ అవసరాన్ని వాడుకున్నది ఇప్పుడు ఏమైంది? వాళ్ళందరూ వచ్చి నిన్న ధర్నాలు చేసి ఏం మాట్లాడినారు? బీఆర్ఎస్ టీం అని మాట్లాడినారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ని కలిసినందుకు బీఆర్ఎస్ టీం అయినారు వాళ్ళు. అంతకుముందు కాంగ్రెస్ టీం. వాళ్ళు ఏమైనా రాజకీయ నాయకుల పార్టీలు మారనికే? వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలా? వాళ్ళ డిమాండ్లు పెట్టి 100 కోట్లు తీసుకోనో లేకపోతే 100 కోట్ల భూమి తీసుకోనో డిమాండ్ పెట్టో నాకు మంత్రి పదవి కావాలని చెప్పి పార్టీ మారడానికి వాళ్ళు నిరుద్యోగులు కాదు కదా. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు కాబట్టి మీ దగ్గరకు వచ్చిండ్రు. ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయినరు. రేపు ఇంకేమైనా ప్రతిపక్షం ఉంటే వాళ్ళ దగ్గర పోతారు. అది దేశవ్యాప్తంగా కాదు, మన ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలోనే ఉంది కదా ప్రజల పక్షం ప్రతిపక్షాలని. కానీ రేవంత్ రెడ్డి గారు ముద్రేసిండ్రు. ప్లస్ ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఎంత అవమానకరంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు గుర్తుందా? అశోక్ సార్ ఆయనకు హాల్ టికెట్ లేదు, బక్కా జర్సన్ అన్న హాల్ టికెట్ లేదు. అసలు ఈ ఉద్యమం వెనుక వీళ్ళ ఆందోళన వెనుక మొత్తం కోచింగ్ సెంటర్లే ఉన్నాయి. ఎందుకు అంటే కోచింగ్ సెంటర్లు 100 కోట్లు వస్తాయి. ఒక్క నెల వాయిదా ఇస్తే వీళ్ళు 5 లక్షలు, వాళ్ళు 5 లక్షలు, వీళ్ళు 5 లక్షలు అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 5 లక్షలు, వీళ్ళు 5 లక్షలు, వాళ్ళు 5 లక్షలు, వాళ్ళకు 100 కోట్లు కూడా కాదు, 100 కోట్లు. నేను ఇంకా తక్కువ రాసిన 100 కోట్ల అక్కడికే లిమిట్ చేసిన. 100 కోట్లు అంటే అది లెక్క నాకు అర్థం కాదు కాబట్టి మీకు కూడా అర్థం కాదు చెప్తే కాబట్టి 100 కోట్ల కాడికి కట్ చేసి పెట్టిన 100 కోట్లు. మరి ఇప్పుడు వాయిదా చేసిన గ్రూప్ 2 కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు వస్తాయా? ఏ కోచింగ్ సెంటర్కి వస్తాయి? 6 నెలలు 5 నెలలు వాయిదా వేసినారు. ఇది ఒక 15 రోజులు కలిపి 600 కోట్లు వస్తాయా? ఒక్కొక్క కోచింగ్ సెంటర్కి వస్తాయా? అన్ని కోచింగ్ సెంటర్లు కలిపి 600 కోట్లు వస్తాయా? నేను ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తున్నానంటే నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ఎన్ని డ్రామాలకు తెరలేపింది. ఒక్కొక్కరు మాట మాట్లాడతారు, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడారు. కొందరేమో అసలు కానే కావు ఇవన్నీ, పోటీ జాంతా నై, అసలు ఇవన్నీ అయ్యేది కావు, ఇవన్నీ ప్రాబ్లం. ఇప్పుడే మీకు పోస్టుల సంఖ్య పెంచి ఎక్స్టెండ్ చేస్తే, పోస్ట్పోన్ చేస్తే మీ ఎగ్జామ్ రేపు మేము జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇవ్వాలి? జాబ్ల కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా? జాబ్ క్యాలెండర్ కోసం జాబులు నింపుతున్నారా? రెండింటికి తేడా తెలవాలి. జాబ్ల కోసం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి తప్ప జాబ్ క్యాలెండర్ కోసం జాబులు నింపొద్దు. అటప్పుడు నిరుద్యోగులకు న్యాయం జరగదు. అది మీ అవసరం కోసమో మీ రాజకీయ అవసరం కోసమో దానికోసం ఇచ్చినట్టయితుంది. అప్పుడు దానికోసం మీకు అనుకూలంగా ఉండొద్దు, నిరుద్యోగులకు అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు కూడా రైతులకు తీసుకునే నిర్ణయాలు రైతులకు అనుకూలంగా ఉండాలి తప్ప మీకు అనుకూలంగా ఉండొద్దు. రుణమాఫీ గురించి చెప్తా నేను మళ్ళీ. అయితే ఇక్కడ ఈ డ్రామాలు ఇవ్వండి ఎట్లా ఉన్నాయి. మరి ఇప్పుడు సమాధానం చెప్తారా? ఎవరు సమాధానం చెప్తారు? కోచింగ్ సెంటర్లు ఉన్నాయనే వాళ్ళు చెప్తారా? కోచింగ్ సెంటర్లు ఉన్నాయని అనిపించిన వాళ్ళు చెప్తారా? కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు వస్తే రావో మీదే గవర్నమెంట్ కాబట్టి మీరే ఇంటెలిజెన్స్ ద్వారా ఆడిట్ చేపిస్తారా? కోచింగ్ సెంటర్ల ద్వారా నిరుద్యోగులను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది గవర్నమెంట్. చివరి క్షణాన ఉక్కిరి బిక్కిరై ఊపిరి ఆడక తప్పనిసరి పరిస్థితుల్లో
ఆ గ్రూప్ 2 అయినా వాయిదా వేస్తే కొంత ఫోర్స్ తగ్గుతుంది. ఎందుకంటే గ్రూప్ 1 స్టాండర్డ్ వాళ్ళు ఆల్రెడీ డిమాండ్ తెర మీదకి వచ్చింది. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది, వాళ్ళు డివేట్ అయిపోయినారు. ఈ గ్రూప్ 2 వాళ్ళని కూడా డివేట్ చేస్తే ఇక గ్రూప్ 1లో 1:100 అయిన వాళ్ళు ఇక కొంత తక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు మొత్తం వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తేనో పెద్ద 100 మంది అనుకో, వీళ్ళు 50 మంది, వీళ్ళు 50 మంది, వీళ్ళు 50 మంది, 150 మంది అవుతారు. వీళ్ళు ఒక 50 మంది పక్క జరిపి, వీళ్ళు ఒక 50 మంది పక్క జరిపితే వీళ్ళు 50 మంది ఉంటారు. ఒకటే గ్రూప్ ఉంటుంది. ఒక్క గ్రూపు ఈజీగా పట్టించుకోని అవసరం ఉండదు. డీల్ చేయడం కాదు, ఈజీగా ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే సమస్య వచ్చినప్పుడు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు, ఇప్పుడు నిన్న అంగన్వాడీలు పోయి అక్కడ ఎక్కడో వాళ్ళ ఆఫీస్ ముందు ధర్నా చేసిండ్రు. వాళ్ళని పిలిచి మాట్లాడాలి, వాళ్ళు చర్చ జరపాలి వాళ్ళతో, వాళ్ళ డిమాండ్స్ న్యాయం ఉందా లేదా. అప్పుడే ప్రజాప్రభుత్వం అవుతుంది, లేకపోతే ఇంకెందుకు. అన్ని ప్రభుత్వాలు అట్లే అవుతాయి. అసలు స్పందించే వాళ్ళు లేరు. నిరుద్యోగులు చెప్తా ఉన్నారు నాతోన, ఎలక్షన్స్ ముందు వీళ్ళు మాట్లాడిన విధానము ఇప్పుడు పోతే మాట్లాడుతున్న విధానానికి చాలా తేడా ఉందంట. ఆశ్చర్యపోతున్నాం మేము. యాక్చువల్గా కాంగ్రెస్కు ఓటు వేయమని చెప్పినప్పుడు, లేకపోతే కాంగ్రెస్కు మేము అనుకూలంగా ప్రచారం చేసినప్పుడు అనుకున్నది ఏంటంటే, ఏమున్నది ముఖ్యమంత్రి కాకపోతే ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది కొద్దిగా ప్రజాస్వామ్యం ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎవరెవరు మా తరఫున మాట్లాడతారు, వాళ్ళే చూస్తారని చెప్పి అనుకున్నాము. తీరా చూస్తే వీళ్ళు కూడా అట్లే తయారైనరు. వీళ్ళు కూడా ఎవరు ఎమ్మెల్యేలు వినతి పత్రాలు ఇచ్చిన రెస్పాండ్ కాదు. డిఎస్సిని ముంచింది ఎమ్మెల్యేలే. ప్రతి ఎమ్మెల్యేకి డిఎస్సి అభ్యర్థులు వినతి పత్రాలు ఇచ్చారు. ఏ ఎమ్మెల్యే కూడా కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం తీసుకుపోయలేదు. ముంచింది ఎమ్మెల్యేలే అంటున్నా. అందుకే డిఎస్సి అభ్యర్థులను ముంచింది ఎమ్మెల్యేలే. డిఎస్సి అభ్యర్థులను ముంచింది ప్రభుత్వమే, లిటరల్గా ప్రభుత్వమే. ఎమ్మెల్యేలు ఇవ్వకపోయినా వీళ్ళకి సమస్య తెలుసు. ఎమ్మెల్యేలు ఇవ్వకపోయినా వీళ్ళకు వాళ్ళు అడుగుతున్న డిమాండ్ తెలుసు, వాళ్ళ కథ తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళ గొంతు పిసికిరు డిఎస్సీలను. అసలు డేట్ పోస్ట్పోన్ చేయకుండా సచ్చినట్టు రాయాల్సి వస్తుంది ఎగ్జామ్. వాళ్ళు సచ్చినట్టు రాస్తున్నారు, ప్రిపేర్ కాకపోయినా ఏమైనా పాడగానని రాస్తున్నారు చాలామంది అభ్యర్థులు. ఇప్పుడు ఈ అభ్యర్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో గవర్నమెంట్ ఆడిన డబల్ గేమ్ బయటపడ్డది. ఇప్పుడు ఇది డబల్ గేమే కదా. మొన్నటిదాకా నువ్వు దుర్మార్గం పాలిటిక్స్లో నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యేని తిట్టిండు. దానం నాగేందర్ను ఆడను బీడీలు అమ్ముకున్నామని చెప్పిండ్రు, పోయి కాంగ్రెస్ జాయిన్ అయ్యిండు. అది రాజకీయ నాయకులకు నడుస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని దున్నపోతున్నాడు, వాళ్ళ పిల్లల్ని ఇంకేదో పోతున్నాడు, వాళ్ళు పోయి జాయిన్ అయ్యిండ్రు. అది రాజకీయ నాయకులకు నడుస్తుంది. మీరు తిట్టండి, వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉంటారు. మీరు వాళ్ళని తిట్టండి, మళ్ళీ వచ్చి రేపు వచ్చి కవులు ఇచ్చుకుంటారు. కానీ నిరుద్యోగుల విషయంలో ఈ డ్రామా ఎందుకు ఆడింది ప్రభుత్వం? ఈ డ్రామా ఎందుకు ఆడింది? ఇది దేనికోసం ఆడింది? మామనార్లా కదా బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, అది సీక్రెట్గా మాట్లాడింది కూడా కాదు. వినండి ఒకసారి, మీరు మాట్లాడిందే ఇవే మాట్లాడారు మీరు. రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ వెనుక, 20% 10% ఉన్నారు, మిగతా 80% చదువుకుంటున్నారు ఇళ్లలో అని చెప్పిండ్రు. ఇప్పుడు వాయిదా చేశారు కదా. మరి ఈ మిగతా విషయాలు గ్రూప్ 1 స్టాండర్డో లేకపోతే మిగతా విషయాలను ఎందుకు పరిశీలించకూడదు? ఎందుకు ఈ అబాండాలు వేసి ఏం చేద్దామనుకున్నది? వీళ్ళతో కూడా రాజకీయం ఎందుకు చేసింది గవర్నమెంట్? కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దీక్షకు వాల్యూ ఉంది కదా. అశోక్ సార్ చేసిన దీక్షకు వాల్యూ వచ్చిందా? బక్కజర్ సార్ చేసిన దీక్షకు వాల్యూ వచ్చిందా? నాలాండోళ్ళు అడిగిన ప్రశ్నలకు వాల్యూ వచ్చిందా? నేను పెట్టిన రౌండ్ టేబుల్ మీటింగ్కు వాల్యూ వచ్చిందా? ఇది కావాల్సింది. మీ అంతలకు మీరు చేయలేదు. మీరు దిగినరు, నిరుద్యోగుల ఒత్తిడికి దిగినరు. ఈ దీక్షలకు మీరు ఒక మెట్టు దిగినరు. నాలాంటి జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలకు మీరు దిగినరు, ఒక లైన్ దిగి ఉండండి. ఇట్లాంటి డ్రామాలు, రాజకీయ డ్రామాలు ఆడితే తర్వాత మీరే మళ్ళీ మీరు అనుకున్న దానికి మీరే కౌంటర్ ఇచ్చుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు అదే అయింది. మీరు డిఫెన్స్లో పడ్డారు, ఎటు తేల్చలేక లాస్ట్కి వాయిదా వేసిండ్రు. నిరుద్యోగులు వాళ్ళు ఎన్నెన్నో మాటలు అన్నారు. అసలు వాళ్ళనైతే ఇంకా చాలా హింస, వాళ్ళనంతా హింస చేసి వాళ్ళంతా చేసి లాస్ట్కి ఇది తీసుకొచ్చిండ్రు. ఎనీవే వాయిదా ఏదో పడ్డది. బట్ ఈ చేసిన అభాండాలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.